హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం గణనాథుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వినాయక చవితికి మీరు ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల వాటర్ వేసుకొని 2 టీ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. వాటర్లో కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఉండ్రాళ్ళు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నెయ్యి కరిగి వాటర్ వేడెక్కగానే 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. మనం హడావిడిగా చేసుకునేటప్పుడు మనకు పొడి బియ్యం పిండి మంచి అవైలబుల్గా ఉంటే దీంతో చేసుకుంటే పని అనేది ఈజీగా అయిపోతుందండి. ఇలా చేసేసుకొని 1/2 అవర్ పాటు చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం చపాతీకి ఎలాగైతే ఎక్కువసేపు నీట్ చేసుకుంటామో అలా చేసేసుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనకి ఎంత సైజు అయితే అవసరమో అంత సైజు మనం ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 చేతులకు నెయ్యి అప్లై చేసేసి ఇలా ఫాస్ట్గా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. మనకి ఉండ్రాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. మనం బెల్లం వేసుకోవడం వల్ల ఇంకా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళన్నీ కూడా ఒక ప్యాన్లో వేసేసుకొని ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల పిండిని మిగిల్చుకొని అది ఒక గిన్నెలో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఉండ్రాళ్ళ పాయసంలో వేయడానికి ఇది చిక్కదనం కోసం బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కిస్మిస్, కాజు అన్నీ వేసేసి ఇలా లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న నెయ్యిని కూడా వేరొక బౌల్లోకి వేసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని 1 కప్పు బెల్లంని వేసుకొని బాగా కరిగించుకోవాలి. మనం తినే స్వీట్ని బట్టి 1 కప్పు కానీ 1/2 కప్పు కానీ వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళను కూడా అందులో వేసేసి ఒక 10 నిమిషాల పాటు పూర్తిగా కదపకుండా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న బియ్యపిండి ప్యూరీని అందులో వేసి కలుపుకొని ఇలా దగ్గరగా ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసి కలిపి ఇలా చిక్కగా అయిన తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పాటు చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన దాంట్లో ఇప్పుడు మనం కాచి చల్లార్చిన 1 కప్పు పాలనే యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయొద్దండి, పాలు పగిలిపోతాయి. మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలని మాత్రమే యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలాగా ఈ కొలతలతో ప్రిపేర్ చేయండి. ఈ వినాయక చవితికి మీ గణనాథునికి నివేదించండి. నచ్చిందా అండి ఉండ్రాళ్ళ పాయసం? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.